అమెజాన్ CEO ఆండీ జాసీకి 1000 మెంబర్స్ దగ్గర దగ్గర అమెజాన్ ఎంప్లాయీస్ కలిపి ఒక ఓపెన్ లెటర్ రాశారు అపోజింగ్ హిస్ పుష్ అగైనెస్ట్ ఏఐ స్ట్రాటజీ. దీని వల్ల చాలా జాబ్స్ పోతాయి, అదే విధంగా ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ కూడా పెరుగుతుంది అండ్ టోటల్ డెమోక్రసీ ఇట్ సెల్ఫే చాలా ప్రాబ్లమేటిక్ గా తయారవుతుంది అని చెప్పి వీళ్ళు ఓపెన్ లెటర్ రాశారు అపోజింగ్ హిస్ పుష్ టువర్డ్స్ ఏఐ స్ట్రాటజీ అనమాట. అయితే వీళ్ళు ఇంకా ఏం చెప్తున్నారంటే 2019 నుంచి అమెజాన్ లో ఏఐ ని ఇవన్నీ ఇంటిగ్రేట్ చేయడం వల్ల కార్బన్ ఎమిషన్స్ అనేవి 35% పెరిగింది, కాంట్రడిక్టింగ్ దేర్ ఓన్ స్టేట్మెంట్ 2040 కల్లా జీరో కార్బన్ ఎమిషన్స్ చేస్తాము అని చెప్పి. డెస్పైట్ అమెజాన్ వాళ్ళు టెల్లింగ్ అబౌట్ దట్ మేము రెన్యూవబుల్ ఎనర్జీలో ఇన్వెస్ట్ చేస్తామని చెప్పినా కానీ క్రిటిక్స్ ఏమంటున్నారంటే మోస్ట్ ఆఫ్ ద అమెజాన్ డేటా సెంటర్స్ అనేవి స్టిల్ హెవీలీ రిలై ఆన్ గ్యాస్ పవర్ అంట, ఎస్పెషల్ గా డ్రాట్ ప్రోన్ ఏరియాస్ లో రిలై అవుతున్నాయి అని చెప్పి వీళ్ళు క్రిటిక్స్ చెప్తున్నారు. ఈ ఓపెన్ లెటర్ కి సంబంధించి ఏమంటున్నారంటే జెస్సీ హిమ్సెల్ఫ్ వీళ్ళు ఏఐ వల్ల ఫ్యూవర్ జాబ్స్ ఉంటాయి, చాలా జాబ్స్ పోతాయి అని చెప్పినా కానీ వీళ్ళు ఏఐ ఇంకా పుష్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు అపోజ్ చేస్తున్నారు దీని మొత్తాన్ని. ఇన్ ద సేమ్ వే అమెజాన్ వాళ్ళు కూడా 14,000 మెంబర్స్ ని కట్ చేస్తున్నాము నవంబర్ లో చెప్పారు. మెజారిటీ ఆఫ్ ద టీమ్స్ ఇంజనీరింగ్ టీమ్స్. ఇవన్నీ రియల్ వరల్డ్ లో ఈ ఏఐ అనేది జాబ్స్ పరంగా, ఎన్వైరన్మెంట్ పరంగా, సివిల్ లిబర్టీస్ పరంగా దీని ఇంపాక్ట్ అనేది ఎలా ఉండబోతుంది అనేది మనం చూసుకోవాలి. వీళ్ళు రాసిన ఓపెన్ లెటర్ అనేది అమెజాన్ కనే కాదు కానీ ప్రతి ఒక్కళ్ళు దిస్ ఇస్ ద ఫ్యూచర్ గోనా బి ఫర్ ద టెక్నాలజీ అండ్ సొసైటీ. ఈ ఇంటర్నల్ పుష్ బ్యాక్ అనేది అమెజాన్ ఎలా రెస్పాండ్ అవుతుందో తెలుస్తుంది. అదే విధంగా మిగతా కంపెనీస్ కూడా అదే బాటలో ఉన్నాయి కాబట్టి ఈ ఏఐ పాలసీ అనేది ఎలా షేప్ అవబోతుంది, సస్టైనబిలిటీ యాజ్ వెల్ యాజ్ లేబర్ లాస్ కూడా ఉంటాయి కదా, అవన్నీ ఎలా ఉండబోతున్నాయి అనేది. ఎందుకంటే గవర్నమెంట్ ఖచ్చితంగా ఇంతమంది ఎంప్లాయీస్ ని పెట్టుకోవాలి, ఇంత టర్న్ ఓవర్ చేస్తుంటే అని రూల్ పెడితే ఎంత ఏఐ వచ్చినా కానీ ఇంతమందిని మ్యాండేటరీగా పెట్టుకోవాలి వాళ్ళు. సో లేబర్ లాస్ కూడా దట్ షుడ్ ఎవాల్వ్ విత్ ద రీషేపింగ్ ఆఫ్ ద ఎవాల్వింగ్ ఏఐ. సో లేబర్ లాస్ పాత వచ్చేసి ఏఐ కొత్తగా వచ్చేసి అలా ఉండకూడదు కదా, ఎవ్రీథింగ్ షుడ్ బి అప్డేటెడ్. ఎంతైనా అట్ ద ఎండ్ కంపెనీస్ వాంట్ టు మేక్ మనీ, మోర్ మనీ కావాలంటే లెస్ వర్క్ ఫోర్స్ ఆర్ ఎల్స్ మోర్ ఆటోమేషన్, ఈజీ వర్క్. సో ఇవన్నీ చేస్తాయి. మనం కూడా అప్ టు డేట్ విత్ ద టెక్నాలజీ ఉండాలి, పీపుల్ హూ ఆర్ సీకింగ్ టు గెట్ జాబ్స్. సో ఖచ్చితంగా మనం అప్డేట్ ఉండాలి. టెక్నాలజీ ఎలా ఉంది, ఏమి కావాలి ప్రస్తుతం మార్కెట్ కన్నట్టు. మనం ఏదో పాతలాగుండి లేదు నేను అలాగే ఉంటా కానీ నువ్వు నాకు జాబ్ ఇవ్వాలి అంటే ఎవరిస్తాడు? ఎవడో ఇవ్వడు. ఇప్పుడు మన ఇంట్లో రోబో కొనుక్కుంటాము, వాక్యూమ్ క్లీనర్ కానీ ఆటోమేటెడ్ రోబో ఉంటది, అయినా కానీ పని అమ్మని పెట్టుకుంటామా? పెట్టుకోం కదా, జాబ్ పోయినట్టే కదా మరి. అట్ ద సేమ్ టైం మనం కూడా అంతే. వాడు ఏదో ఆటోమేటెడ్ స్క్రిప్ట్ ఏదో కొనుక్కుంటాడు, జాబ్ పోద్ది. లేదు ఉండాలంటే కుదరదు కదా. ఖచ్చితంగా డబ్బులు ఇచ్చేవాడి చేతిలోనే ఉంటది గేమ్. ఎందుకంటే వాడికి కావాల్సినప్పుడు పెట్టుకుంటాడు, లేనప్పుడు తీసేస్తాడు. వీ షుడ్ బి అప్ టు ద మార్క్, వీ షుడ్ బి గివింగ్ అవర్ బెస్ట్, వీ షుడ్ బి లెర్నింగ్ ద థింగ్స్ ఆర్ ఎల్స్ వేరే కెరీర్ ఎత్తుకోవాలి. నేనైతే అది అనుకుంటున్నాను. ఐ డోంట్ నో హౌ ఇట్ డెలివర్స్, బట్ మీరేమనుకుంటున్నారో మీరు కూడా చెప్పండి.